నా విమోచకుడు, నా ప్రాణ స్నేహితుడు, నా రక్షకుడు, నేను ఆరాధించే నా దేవుడైన నజరేయుడైన యేసు వారి పేరట మీ అందరికీ దైవాశీస్సులు కలగాలని నిండు హృదయంతో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ అల్పదాసునునైనా నన్ను అంగీకరించండి, నన్ను మరుగు చేయండి. నేను కనబడకూడదు, మీరు మాత్రమే ప్రజలు కనబడండి. మీ స్వరం మాత్రమే వినిపించండి. మీ ప్రత్యక్షతలు బయలుపరచండి. మీ చిత్తము జరిగించండి. ఈ రాత్రి ఈ యొక్క సంఘములో మీరుండి నడిపించి ఈ వాక్యం ద్వారా మాతో, మా అందరితో మాట్లాడండి. ఎంతమంది వీడియో ద్వారా వింటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడండి. ఈరోజు మేము నేర్చుకోబోతున్న అంశం మాకు జయకరంగా ఉన్నట్లు కృప చూపించమని యేసు నామములో అపవాదిని ఎదిరించి, నీకు లోబడి దాన్ని ఎదిరించి విజయాలు వెంబడి విజయాలు సాధిస్తూ నీ పరలోకము చేరి అత్యున్నతమైన ఆశీస్సులతో దీవెనలతో ఉండాలని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, శ్రద్ధగా వినండి. దేవుడు నాకు బయలుపరిచిన మరొక విషయాన్ని నేను మీకు వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే, పాపము చేసే పనులు. ఈరోజు మీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. పాపము మీతో చేసే పనులు. పాపము కూడా మనుష్యుల దగ్గర కొన్ని పనులు చేస్తుంది. జాగ్రత్తగా వినండి. మనిషి చేసిన పాపాలు, క్రీస్తుని ఎరగక ముందు చేసిన పాపాలు, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఒప్పుకుంటే క్రీస్తు ప్రభు తన రక్తముతో కడిగి వాటిని శుద్ధీకరించి, తొలగించి, క్లీన్ చేసి, పరిశుద్ధపరిచి, పాపమన్నది నీలో లేకుండా చేసి దాన్ని తీసుకెళ్ళి సముద్రపు అగాధములో పడవేడస్తాడు. దేవుని ఎరగనప్పుడు చేసిన పాపాలు. తూర్పుకి పరమటికి ఎంత దూరమో అంత దూరము మన పాపములను దేవుడు ఎడమ చేస్తాడు మనకిను పాపాలకి. ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, ఆయన రక్తములో కడగబడిన తరువాత, ఆయన స్వరక్షకుడని అంగీకరించిన తరువాత, ఆయన నా ప్రియ రక్షకుడు అని అంగీకరించి ఆయన వెంబడిస్తున్నప్పుడు, అంటే పాప క్షమాపణ పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను నింపబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, మరలా క్రైస్తవుడు తిరిగి పాపాలు చేస్తే ఆ పాపాలు చచ్చిపోవు. ఆ పాపాలు ఎప్పుడూ కూడా ఉంటాయి. నీవు చచ్చినా నీ పాపాలు చావవు. ప్రతి మనిషి ఎంత భయముతో భక్తితో బ్రతకాలో కొంచెం నేర్చుకోండి. క్రీస్తుని ఎరగనప్పుడు చేసిన దోషాలకు క్షమాపణ ఉంది. తెలియక చేసిన తప్పులవి. తెలిసినాక చేసిన తప్పులకి క్షమాపణ మరి లేదు. ఎందుకంటే ఒక్కసారే యేసు ప్రభు పాప క్షమాపణ నిమిత్తమై చనిపోయాడు. మరలా నువ్వు పాపం చేస్తే మరలా ఆయన వచ్చి మరలా చచ్చిపోడు. మీకు అర్థమైందా?
ఇలా ఎన్నిసార్లు పాపాలు చేస్తే అన్నిసార్లు చచ్చిపోవటానికి ఆయన ఏమన్నా మరి అదే పనిగా లేడు. ఆయన పాపుల కొరకు ఒక్కసారే చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, మరలా వస్తున్నాడు, రెడీగా ఉండండి నేను తీసుకెళ్తానని సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇక నువ్వు సిద్ధపడటమే తప్ప పాపాలు చేయడానికి కాదు. ఈనాడు క్రైస్తవ సమాజము పాపాలంబడి పాపాలు చేసుకుంటూ పోతున్నారు. వాక్యము తెలియక చేస్తున్నారో అర్థం కావట్లేదు, తెలిసి చేస్తున్నారో అర్థం కావట్లేదు. క్రైస్తవుడు బైబిల్ చదివి బైబిల్లో ఉన్న విషయాలు నేర్చుకుని అవి నన్నేం చేస్తేలే అంటూ చేస్తున్నాడో, లేదంటే మరి ఎలా ఉంటున్నాడో నాకేం అర్థం కావటల్లా. గుర్తుపెట్టుకోండి చెప్తున్నా, తెలిసి చేసిన పాపానికి క్షమాపణ దొరకదు. మన సమాజంలో కూడా ఎవడైనా తెలిసి తప్పు చేస్తే ఏమంటారు? రాంబాబు ఊరుకోరు. తెలియనోడు తప్పు చేస్తే వరే వదిలేయండి పోమాడు, తెలియ చేసేళ్ళారా అంటారు. అదే తెలిసి చేస్తే వీడిని కొట్టండ్రా తన్నండ్రా, అన్నీ తెలిసి వీడికి దరిద్రుడు, వీడు పాపం చేయ మళ్ళీ తప్పు చేస్తున్నాడు అంటారు. దేవునికి స్తోత్రం. బైబిల్ చేతిలో ఉన్న నువ్వు జాగ్రత్తగా బ్రతకటం అన్నది నేర్చుకో. పిచ్చి పిచ్చి ఆశలు మాత్రం వేయకండి. వాక్యము కఠోరంగానే చెబుతుంది, మందలిస్తుంది, బుద్ధి చెబుతుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, ఘోషిస్తూ ఉంది. తప్పు చెయ్యొద్దు, పాపము చెయ్యొద్దు అని. కొన్ని విషయాలు నేను మీకు నేర్పుతా, జాగ్రత్తగా వినండి. పాపము చేసే పనులు అంటే క్రైస్తవులలో పాపం చేసే పనులు. అన్యులు, లోకంలో ఉన్న అన్యుల విషయంలో పాపము చేసే పనులు వేరే ఉంటాయి. క్రైస్తవుల విషయాల్లో పాపం చేసే పనులు గుర్తుపెట్టుకో. అన్యులు ఎన్ని పాపాలు చేసినా క్షమించే మనసు దేవుడికి ఉంది, వాళ్ళని క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, కీర్తన గ్రంథము 34వ కీర్తన 16వ వాక్యం. 34వ కీర్తన 16వ వాక్యం. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. బాగా వినండి, బైబిల్ చెప్తుంది దుష్క్రియలు. దుష్క్రియలు అంటే చెడ్డ క్రియలు, చెడిపోయిన క్రియలు. ఈ దుష్క్రియలు అంటే చెడ్డ క్రియలు, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, తర్వాత మత్సరములు, క్రోధములు, కక్షలు, తర్వాత దేవదూషణ, అహంభావాలు, అవివేకాలు, ఇవన్నీ చెడ్డ క్రియలు, చెడ్డ క్రియలు. దుష్క్రియలు అంటే చెడ్డ క్రియలు. ఈ చెడ్డ క్రియలు క్రైస్తవుడు చేస్తే ఈ చెడ్డ క్రియలు క్రైస్తవుడు చేస్తే ఈ చేసిన క్రియలు బట్టి పాపము ఘోషిస్తుంది దేవుని దగ్గర. 109:15 వారి జ్ఞాపకము భూమి మీద నుండి ఆ పాపము నిత్యము యెహోవా సన్నిధిని కనబడుతున్నవిగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా. దుష్క్రియలు క్రైస్తవులు అనబడిన వారు
దుష్క్రియలు, చెడ్డ క్రియలు అంటే పాపపు క్రియలు. క్రైస్తవుడైన తరువాత దురాలోచనలు ఆలోచించి జారత్వపును జరిగిస్తూ, నరహత్యలు జరిగిస్తూ, దొంగతనాలు జరిగిస్తూ, వ్యభిచారాలు జరిగిస్తూ, ఇక్కడ వ్యభిచారం అంటే విగ్రహారాధన, మత్సరము, చెడ్డ మనసు నీలో ఉండి మత్సరము, చెడుతనములు, కృత్రిమములంటే ప్రకృతి సంబంధమైన విషయాలలో కామ వికార శాస్త్రాలు, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవి దుష్క్రియలు. క్రైస్తవుడా, నువ్వు దేవుని నమ్మిన తర్వాత ఈ చెడ్డవి చేస్తే దేవుని యొక్క సింహాసనము ఎదుట నీ పాపములు నిలబడతాయి అంట. ఆయన ఎదుట ఆజ్ఞ మీరి చేసే ప్రతిదీ పాపమే. మతభేదాలు పుట్టించేది పాపమే. పెద్ద కులమని చిన్న కులమని ద్వేషాలు పెట్టుకునేది పాపమే. చెయ్యాలనుకున్న దేవుని పని చేయకపోవటము పాపమే. ఇలా నువ్వు పాపాలు చేస్తూ ఉంటే బాగా వినాలి, దేవుని ఎదుట అవి నిత్యము నిలబడుతున్నామంట. ఎందుకు? పాపము చేసిన వారిని నాశనం చేయి దేవా. పాపము చేసిన వారిని జ్ఞాపకాలు భూమి మీద ఉండనీయొద్దు. పాపము చేసిన వారిని, వారి జ్ఞాపకాలు కూడా భూమి మీద ఉండనీయొద్దు అని ఆ పాపాలు తేటగా దేవుని ఎదుట నిలబడుతున్నామంట. దేవుని ఎదుట దేవదూతలు నిలబడతారు, 24 పెద్దలు నిలబడతారు, పరలోకమంతా నిలబడి ఆరాధిస్తుంది. అప్పుడప్పుడు సైతాను కూడా వచ్చి నిలబడతాడు. కానీ నిత్యము నిలబడుతున్నాయి నీ పాపాలు, నీ దుష్క్రియలు, నీ చెడ్డ క్రియలు దేవుని సన్నిధిలో కనబడుతున్నాయి. ఎందుకు? ఈ చెడ్డ పనులు చేసిన వారిని నాశనం చేయవా? వారి జ్ఞాపకాలు భూమి మీద కొట్టివేయవా? వింటున్నారా బిడ్డలారా? ఎంత కఠోరంగా వాక్యము చెబుతుందో వింటున్నారా? వారి పిల్లలను చంపేయి, వాడి ఇంట్లో సమాధానం ఉండనియద్దు, వాడు అసలు భూమి మీద ఉండకూడదు, ఉన్న దేశ దిమ్మరిగా అయిపోవాలి అని ఎవరు పలుకుతున్నారు? పాపములు దేవునితో మాట్లాడుతున్నాయి. దేవుని ఎదుట నిలబడుతున్నాయి. అటు చూసి దేవుడు, ఏంటి పాపములు నా ఎదుట నిలబడి, ఎవరి పాపములు? పలానా వ్యక్తి క్రైస్తవుడయ్యుండి పాపాలు చేస్తూ ఉన్నాడు, పలానా పాస్టర్ గారు అయ్యుండి పాపాలు చేస్తున్నాడు. ఒక్కొక్కరి పాపాలు అక్కడ ఎదుట నిలబడుతున్నాయి అంట. హలో, వాక్యం ఇది, నేను అబద్ధం చెప్పటల్లా. వారి జ్ఞాపకాలు భూమి మీద కొట్టివేటకై వారు చేసిన పాపములు యెహోవా సన్నిధిని విరోధంగా నిలబడుతున్నాయి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని సన్నిధిని పాపాలు ఎందుకు నిలబడుతున్నాయి అమ్మాయి? హలో క్రైస్తవుడా, నువ్వు దేవుని నమ్మిన తర్వాత ఎలా జీవిస్తున్నావు? నీ గురించి నీ పాపాలు, ఆ పాపాలు వచ్చి నిలబడుతున్నాయి అన్నప్పుడు దేవుడే, ఏంటి పాపాలు వచ్చి నా ఎదురు నిలబడుతున్నాయి? ఈ ఎవరయ్యి? దేవుడికి అన్ని పేర్లు తెలుసు కదా. వాడి పాపాలా? అటైతే నేను వెళ్ళిపోయి, బైబిల్ చెప్తుంది యెహోవా సన్నిధి వానికి విరోధముగా ఉన్నది. విరోధం అంటే వ్యతిరేకంగా ఉంది, శత్రువుగా ఉంది. ఇక దేవుడు వాడిని కొట్టడమే, నాశనము చేసేంత వరకు నిద్రపోడేక వాడిని. ఇక రెండవ చెప్తున్నాను వినండి. 1 తిమోతీయులకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియ కుమారుడైన తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 24వ వాక్యములో ఒకసారి చదువుకుందాం. కొందరి పాపములు తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కొందరి పాపాలంట ఆ మనుషుని పట్టుకుని తీర్పులోనికి తీసుకెళ్ళిపోతున్నాయి అంట. ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి? తీర్పులోనికి తీసుకెళ్తున్నాయి. అవి ముందు నడిచి వెనకాల తీసుకెళ్తున్నాయి అంట. బిడలారా, నీ ముందు ఏమి నడుస్తున్నాయి తెలుసా? నీ పాపాలే. ఎందుకు నీ ముందు నడుస్తున్నాయి నీ పాపాలు? నిన్ను తాడుతో కట్టేసి ఒక గేదెను ఈడ్చినట్టుగా, ఒక మేక పిల్లను ఈడ్చుకెళ్ళినట్టుగా, గొర్రె పిల్లను ఈడ్చుకెళ్ళినట్టుగా నిన్ను ఈడ్చుకెళ్తున్నాయి. ఎక్కడికి? న్యాయపు తీర్పు ఎదుట నిలబెట్టడానికి. చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? కనుక నీ పాపాలే నిన్ను ఈడ్చుకెళ్తున్నాయి బిడ్డ. క్రైస్తవుడా, బ్రతికున్నంత వరకు దేవుని భయముతో జాగ్రత్తగా బ్రతుకు. ఒకవేళ బ్రతకలేకపోతే బైబిల్ ఇక్కడ పెట్టేసి నీ పాపిష్టి వేషాలు వేసుకోవడానికి లోకంలోకి వెళ్ళిపో. క్రీస్తులో ఉండి పాపములు చేస్తూ ఉంటే తీర్పుకు నిన్నే నీ పాపాలే అర్పగించేసి నిన్ను తీర్పులో పెట్టేస్తాయి. నువ్వెల్లో తీర్పుకి నీ పాపాలే తీసుకెళ్ళిపోతాయి. అర్థమైందా? క్రీస్తు ఒకరోజు తీర్పు తీర్చినప్పుడు ఆయన ఎదుట నేను నెట్టేస్తాయి పాపాలు. ఇది 3వ చూడండి, 3వది దాంట్లోనే 24వ వచనంలోనే 2వ భాగంలో, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచు ఉన్నవి. ఎక్కడికి వెళ్తున్నాయంట? వారి వెంట. బైబిల్లో మాట ఉంది, నువ్వు వెళ్తుంటే నీ వెంట పాపములు వెళుతున్నాయి. ప్రజలు నిన్ను చదువుతున్నారు. నువ్వెన్ని పాపాలు చేసావో ఆ పాపాలు నీ వెనకాల కనబడుతున్నాయి లోకంలో ప్రజలకి, దేవునికి. కదండి, మనము బైబిల్ చెప్తుంది మనము క్రీస్తు పత్రికలమై ఉన్నాము అంటుంది. మన వీపు మీద ప్రజలు ఏం చదవాలి? ఏం చదవాలి? ఎన్ని పాపాలు చేశాడురా వీడు, ఎంత దుర్మార్గుడురా వీడు, క్రైస్తవుడిని ఎలా తిరుగుతున్నాడో చూడరా, ఎన్ని తప్పులు చేసుకుని ఎలా తిరుగుతున్నాడో చూడరా. వెంట సమాజంలో లోకములో జీవిస్తున్నప్పుడు నువ్వు ముందు నడిస్తే నీ వెనకాల నీ పాపాలు నడుస్తున్నాయి. మంచి భక్తురాలే నీ అమ్మ, అబ్బో ఆదివారం వస్తే చూడాలా ఎక్కడుండిద్దో, ఫంక్షన్ వస్తే చూడాలా ఎక్కడుండిద్దో, పార్టీలు వస్తే చూడాలా ఎక్కడుండిద్దో, చుట్టాలు వస్తే చూడాలా ఎక్కడుండిద్దో. ఇవన్నీ క్రీస్తుని వెనకబెట్టి నువ్వు చేస్తున్న పాపాలన్నీ నువ్వు నడుస్తుంటే నీ వెనకాల కనపడుతూ ఉంటాయి. ప్రజలకి, దేవునికి, పాస్టర్ గారికి, సంఘానికి. ఇది పరిశుద్ధమైందా? వాళ్ళు చదివేది ఏంది? నీలో క్రీస్తుని కాదు, పాపాలే కనబడుతున్నాయి తేటగా. ఎంతమంది క్రైస్తవుల్ని అన్యులు ఉమ్మేటి లేదు? ఎంతమంది క్రైస్తవులని అన్యులు అసహించుకోవట్లేదు? ఎంతమంది క్రైస్తవుల్ని అన్యులు హేళన చేయటం లేదు? దేనికి? నువ్వు చేసిన పాపాలు నీ వెంట వెళుతున్నాయి. మన వెంట మన నీతి, మన యొక్క మంచి క్రియలు తేటగా కనబడాలి, కానీ పాపములు కనబడకూడదు మన వెంట. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ బిడ్డలారా, అర్థం చేసుకోండి, ఆలోచన చేసుకోండి. కయ్యూను వెనకాల ఏం కనిపించింది దేవునికి?
పాపము కనిపించింది. ప్రేమగల దేవుడు హెచ్చరించాడు, ఆ ప్రేమ ఉన్న దేవుడు ఆ రోజుల్లో. కానీ ఆ మాట వినకుండా వాడు పాపం ఇంకా చేస్తూ పోతే వాడికి శాపమై వాడి జీవితం నాశనం అయిపోయింది. జాగ్రత్త, నీ వెనకాల పాపము వెంటాడుతుంది. నీ పాపాలు నీ వెనకాల తిరుగుతున్నాయి. కొన్ని పాపాలు ముందు నడుస్తున్నాయి దేవునికి అప్పగించడానికి. కొన్ని పాపాలు లోకంలో ఉన్నప్పుడు చనిపోక ముందు నీ వెంట నడుస్తున్నాయి, నిన్నుక క్రీస్తుకి అవమానకరంగా నిన్ను చేయటానికి, క్రీస్తుని బాధించడానికి, క్రీస్తుకి దెబ్బ కొట్టడానికి నీ పాపాలే నీ వెంట ప్రజలకు కనబడుతున్నాయి. నువ్వు వెనకాల నడుస్తూ ఉంటే నిన్ను చూసి చి 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 అని, దేవుడైతే మంచోడే కానీ దేవుడు నమ్ముకున్న వీడు చి అని అసహ్యించుకుంటున్నారు. ఇది మూడవది. ఇక నాలుగవది చెప్తున్నా వినండి. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకుడగు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఆమేన్. దావీదు దేవుని పట్ల ఒక తప్పు చేశాడు. ఆ తప్పును దేవుడు క్షమించేసి వదిలేసి శిక్ష వేయకుండా లేడు, శిక్ష వేసాడు. బయటోడు భార్యతో పాపము చేస్తే రహస్యంగా ఇంట్లో, ఈయనకున్న 10 మంది భార్యలతో కొడుకు చేతే పట్టబయలు అందరూ చూచేటట్టుగా పాపము చేయించాడు దేవుడు. నీకు అర్థమైందా? పాపానికి శిక్ష మాత్రం ఉంది బిడ్డ. ఈడు పొరుగోడి భార్యతో ఇంట్లో రహస్యంగా పాపం చేస్తే సొంత కొడుకే తన 10 మంది భార్యలతో మేడ మీద, ఇశ్రాయేలు ప్రజలందరూ మేడ మీద చూస్తూ ఉండగా పాపం చేయటం జరిగింది. పాపం ఒట్నే పోదు, నీ పాపం నీ తర్వాత తగిలిద్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సౌలు పాపము చేశాడు, గిబియోనీలను హతము చేశాడు. దావీదు కాలములో అది బయటపడింది. దావీదు అంటున్నాడు దేవుడితో, దేవా, నా పరిపాలన కాలంలో ఈ కరువు ఎందుకు వచ్చింది ఇంత భయంకరంగా? నేనేమైనా తప్పు చేశానా? ప్రజలేమైనా తప్పు చేశారా? ఏం జరిగిందని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు దావీదు ప్రార్థనకు జవాబుగా, నువ్వు చేయలేదు, ప్రజలు చేయలేదు, కానీ నీ ముందున్న రాజు సౌలు తన కుటుంబీకులు నరహత్య చేశారు, అందును బట్టి శిక్ష నీకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి? సౌలు చచ్చాడు కానీ సౌలు చేసిన పాపము చావకుండా అది తరువాత తరానికి అది సంక్రమించింది. హలో, జ్ఞాపకం చేసుకో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పాపము నువ్వు చేశావు, లేదా మీ నాన్న చేశాడు, లేదా మీ నాన్న చేశాడు, 4 తరాలు వెనక్కెళ్ళు, ఈ తరం మీద దాని దోషం పడుతుంది. తల్లి తండ్రి, నువ్వు చేసిన పాపము నీతో పోవురా, నీ వెనకాల పడతాయవి. నువ్వు చచ్చిపోయినా నీ తర్వాత వచ్చే తరానికి కానీ మరొక తరానికి కానీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ పాపమే శిక్ష వేస్తుంది. చాలామంది చచ్చిపోయారు,
చచ్చిపోయినా పాపము సావదు. నీ వెనకాల ఎవడో శాపం ఉంది. ఏ దుర్మార్గుడు చేసిన పాపమో అది శాపమై నీ బ్రతుకును ఈడుస్తుంది. నీకు అభివృద్ధి రానిటల్లా. నీవు ఎక్కడికి వెళ్ళినా ఓటమే. నీకు విజయం లేదు. నీ ఇంటిలో నెమ్మది లేదు. నీ పిల్లలకి నెమ్మది లేదు. కుర్రోడు పెరిగాడు కానీ పనికిమాలినవాడైపోయాడు. తాగుడు తాగేవాడైపోయాడు. ఊరి మీద తిరిగేవాడైపోయాడు. పెళ్లి చేసావు కానీ భార్యాభర్తల మధ్య సంబంధం లేదు. భార్య ఒకటిని, భర్త ఇంకొక దాన్ని వేసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇద్దరు ఇంట్లోనే కాపురం చేస్తున్నారు. ఎడముఖం పెడముఖం. ఏంట్రా ఈ శాపం? తాత ముత్తాతలు చేసిన శాప పాప. గుర్తుపెట్టుకో క్రైస్తవుడా. పాపానికి చావు లేదు. భూమి మీద క్రైస్తవుడు అయి బతుకుతున్న దినాలలో దేవుణ్ణి ఎలా నమ్మేవో, ఎంత పవిత్రమైన దేవుడో నీ దేవుడు, ఆ పవిత్రమైన దేవుని ఎదుట కొంచెం జాగ్రత్తగా బ్రతుకు. నీ పాపాలు నిన్ను ఎలాగా వేధిస్తుండవో, బాధిస్తుండవో చూసుకో ఒకసారి గట్టిగా. దేవునికి స్తుతి కలుగును గాక. మనిషిగా ఈ పుట్టినంత మాత్రాన మానవత్వం లేకుండా బతకొద్దు. క్రీస్తుని నమ్మినంత మాత్రాన నాకే అన్నీ అయిపోయినా అనుకుని నాకేం బాధ అనుకోవద్దు. నడిచే ప్రతి నడక, ప్రతి ప్రవర్తన విధానము నమ్మకంగా దేవుడి పట్ల ఉండాలి. ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి బిడ్డ అనిపించుకోవాలి. నీకోసం సిద్ధం చేసిన ఈ రాజ్యాన్ని నీదే స్వతంత్రించుకో. చీ సోమరువైన చెడ్డవాడా అని చీ అనిపించుకుందు. అక్రమం చేయవారాలారా పొండి బయటికి. ఎవరి అక్రమం చేయవారు? ప్రవక్తలు, అద్భుతాలు చేసిన మహానుభావులు, పెద్ద పెద్ద దైవజనులు. నువ్వెవరు నాకు తెలియదు, పో బయటికి. ఎందుకని? నీ పాపము కనబడుతుంది దేవుని ఎదుట. కనుక జాగ్రత్త. పాపము చేసే పనుల్లో మొట్టమొదటి ఏంటి? క్రైస్తవుడా గుర్తుపెట్టుకో, మొట్టమొదటి పని ఏంటి? నీ దుష్క్రియలు నువ్వు చేసి పాలు తాగుతున్న పిల్లిలాగా ఉండొద్దు. జాగ్రత్త. నీ పాపాలు చేసిన దుష్క్రియలన్నీ దేవుని ఎదుట నిలబడ్డాయి. నాశనం చేయవాడిని, చంపేయవాడిని, వాడిని ఉంచొద్దు భూమి మీద. వాడి కుటుంబం ఉండదు, వాడి పిల్లలు కూడా ఉండొద్దు భూమి మీద. మొట్టమొదటిగా పిల్లలను చంపేయి, ఆ తర్వాత పెద్దలు తీసేయి. పాపాలే చెప్తున్నాయి. గుండె పగిలిపోతుంది ఈ మాట వినటానికి. పెద్దలైన మీరు ఎలా బతుకుతున్నారో నాకు అర్థం కావటల్లా. నీకు డబ్బా? నీ సరదాలు ముఖ్యమా? డబ్బు ముఖ్యమా? ఆస్తులు ముఖ్యమా? జాగ్రత్త. నీ పిల్లల ముఖ్యమా? నీ యొక్క జీవితం ముఖ్యమా? జాగ్రత్త. రెండవది, న్యాయ తీర్పుకి నిన్ను తాడు కట్టుకుని ఈడ్చుకుపోతున్నాయి పాపాలు. నే క్రీస్తు న్యాయపీఠం దగ్గర చనిపోయిన తర్వాత నీ పాపాలే న్యాయపీఠం ఎదుట నిన్ను ఈడ్చుకెళ్ళిపోయి నిలబెట్టేస్తున్నాయి. మూడవది, భూలోకంలో నువ్వు జీవించేటప్పుడు నువ్వు వెళ్తుంటే నీ వెనకాల పాపాలు చదువుతూ ఉన్నారు మనుష్యులు. ఈ పాపము చదవనరా వీడిని, ఇది చేసిన తప్పులన్నీ బయట పెడుతూ ఉంటాయి పాపాలు. కనుక లోకంలో బతుకుతున్నప్పుడు ఎలా బతకాలో తెలుసా? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలా. ఆ తర్వాత నాలుగోది, నీ పితరులు చేసిన తప్పులు పాపాలు చచ్చిపోకుండా
నీ పాపాలు ఎక్కడ నిలబడతాయి అంటే వెళ్ళిపోయి ఎక్కడ? దేవుని ముఖం దగ్గర ఎదుట. దేవుని ముఖం ఎదుట పాపాలు నిలబడతామంటే ఇంత భయంకర పరిస్థితి ఒకసారి ఆలోచించండి. పదే పదే నిన్ను గుర్తు చేస్తానే దేవునికి, అదిగో పాపాలు చేశాడు, ఇదిగో వాడు చేసిన పాపాలు, ఆయమ్మ చేసిన పాపాలు. ఖబర్దార్, తప్పించుకోలేడు ఎవ్వడు కూడా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇకనైనా దేవునికి భయపడి, ఏమో క్షమిస్తాడో లేదో నాకైతే తెలియదు. బైబిల్లో పేతురు గారు, యోహాను గారు చెప్పినట్టుగా నీ హృదయము దుష్టత్వంతో నిండింది. ఒకవేళ వెళ్ళి ప్రార్థన చేతుకో, క్షమిస్తాడో లేదో, మారుమారు చెప్తాడో లేదో మాకైతే తెలియదు. ఏమో దేవుడు ఒకరు క్షమిస్తే క్షమించవచ్చు, ఆయన ఇష్టం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.